దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాల్లో ఒక్కటైన అల్లంగారెల తయారీ విధానం ఈ వీడియోలో మీ అందరికీ తెలియజేస్తాను. సో దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు నివేదించాలి, వాటి తయారీ విధానం మీద నేను వీడియోస్ చేస్తున్నాను. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తయారీ విధానం ఏంటో చూసేద్దాము. నేనైతే మినపప్పుని కనీసం 3 నుంచి 4 గంటల వరకు నానబెడతాను. నేను ఇక్కడ 2 గ్లాసులు మినపప్పు తీసుకొని ముందుగానే నానబెట్టేసుకున్నాను అనమాట. 3 గంటల తర్వాత వాష్ చేసేసుకున్నాను. ఒక 3 to 4 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి శుభ్రంగా. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ లేకుండా మినపప్పుని సపరేట్గా తీసేసుకోవాలన్నమాట ఒక బౌల్లోకి. లేకుంటే మీరు మిక్సీ జార్లోకైనా తీసేసుకోవచ్చు ఒకేసారి. కానీ వాటర్ మాత్రం ఉండకూడదండి. ఒకవేళ వాటర్ ఎక్కువ పడిపోతే పిండి అనేది జారుగా అయిపోతుంది. సో వడలు అనేవి చక్కగా రావు. వడలు చక్కగా రావాలి అంటే ముందు మినపప్పుని వాటర్ నుంచి ఈజీగా సపరేట్ చేసేసుకోవాలన్నమాట. సో నేనైతే చక్కగా సపరేట్ చేసేసుకున్నాను. ఇందులో ఉప్పు వేసేసుకున్నాము. అల్లం గారెలు అన్నాం కదా, అల్లం వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే. తర్వాత జీలకర్ర, మిరియాలు వేసేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకున్నాను. సో మనం పిండి పైనుంచి కిందకి వేస్తే ఎమ్మటే పడిపోకూడదు అనమాట. సో ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో మీరు గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సోడా ఉప్పు వేసేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఒక 30 సెకండ్స్ పాటు ఆపకుండా మిక్స్ చేయాలి. సో దీన్ని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని ఇక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక సో వడలు వేయాలి అంటే ఒక బౌల్లో ఖచ్చితంగా వాటర్ పెట్టుకోండి. సో చేతిని చక్కగా తడుపుకున్న తర్వాత పాలిథిన్ షీట్ మీద మనం ముందుగా మిక్స్ చేసుకున్న వడపిండిని వేసి వడ షేప్లో తట్టేసుకొని ఇక ఆయిల్లో వేసేసుకోవడమే. వడలు వేసేసుకున్న తర్వాత మనం వెంటనే తిప్పేయకూడదు. వాటిని కొంచెం కాగనిచ్చిన తర్వాత తిప్పితే అవి విరిగిపోకుండా అండ్ అతుక్కుపోకుండా త్వరగా నీట్గా వచ్చేస్తాయి అనమాట. సో ఇక గారెల్ని నిదానంగా కాగనించిన తర్వాత తీసేసుకొని అమ్మవారికి నివేదించడమే అనమాట. సో ఇలాంటి అమ్మవారికి సంబంధించిన ప్రసాదాల మీద నేను వీడియోస్ చేస్తున్నాను కూడా. ఒక్కసారి నా ఛానల్కి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ నైవేద్యాలు కావాలి అనే దాని మీద కూడా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.